మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 6వ అధ్యాయం 9 నుండి 12 వరకున్న వాక్య భాగము. 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడినై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగము మీది. వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేసి రహస్య రాకడ కొరకే సిద్ధం చేయమని వాక్యం వినుచున్న మా ప్రియులందరినీ దీవించండి ప్రభువా. ఈ దినచర్య అంతటిపై మీ పరలోక ప్రసన్నత ఉండునుగాక. ప్రేమతో దర్శించమని యేసు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ వచనాలలో నోవాహును గూర్చి మనము చదివి ఉన్నాము. నోవాహు అనగా నెమ్మది అని అర్థం. ప్రియులారా, అయితే ఈ నోవాహును గూర్చో శ్రేష్టమైన మాట చెప్పబడింది. ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు దుఃఖపడ్డాడని, సామూహిక వివాహాలు జరిగాయని, దేవుని ఆత్మ మరి కలత చెందారని వచనాల్లో చూస్తున్నాం. ఆ తరంలో వారందరూ చెడిపోయారని కూడా విన్నాం. అయితే ఓ తరమే చెడిపోయినదిగా జీవిస్తుంటే ఆ కాలంలో నోవాహు నీతిమంతుడే జీవించాడట. ఆత్మీయులారా, వింటున్నారా? అసలు ఎలా జరిగింది? ఉదాహరణకు చెరువులో తెగులొచ్చి చేపలన్నీ చావుకు సిద్ధమై నీటిపైకి తేలుతున్నాయి. ఒక్క చేప మాత్రం అసలు తెగులు అంటకుండా ఉందంటే దాని గురించి ఆలోచన చేయాలిగా. సముద్రంలో వాడ వెళుతున్నప్పుడు అందరూ మునిగిపోవడానికి సిద్ధమైతే ఒక వ్యక్తి ధైర్యంగా ఉన్నాడు అంటే ఆలోచించాలి కదా. ఆ తరములో ఉన్న ప్రజలందరూ కూడా నాశనానికి దగ్గరైపోయి కుడి ఎడములు ఎరగని వారే జీవిస్తుంటే ఇతడు మాత్రం, అనగా నోవాహు గారు మాత్రం ఆ తరములో కూడా నీతిమంతుడై ఉన్నాడట. దేవునికి స్తోత్రం. ఇది ఎలా సాధ్యం ప్రియులారా? ఏం జరిగిందో చూద్దాం రండి వాక్యములోనికి. తన తరములో నిందారహితుడునై అనుంది. అంటే నోవాహు నీతిమంతుడిగా ఉండడానికి ఓ కారణం ఏంటంటే నిందారహితుడు అంటే నింద లేనివాడు అని అర్థం. ఈ రోజుల్లో 100 మంది చేత నీతిమంతుడు అనిపించుకోవడం చాలా కష్టం. 50-50. 50 మంది మన మంచి కోరేవాళ్ళు ఉంటే ఇంకొక 50 మంది చెడు కోరేవాళ్ళు ఉంటారు. ఒక 60 మంది మన గురించి మంచిగా చెబితే 40 మంది వ్యత్యాసంగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. సహజం, ఇది అందరి జీవితంలో జరిగేది. అందరూ మనల్ని మెచ్చుకోకపోవచ్చు. కొన్నిసార్లు మన భార్య మనల్ని మెచ్చుకోకపోవచ్చు. కొన్నిసార్లు మన జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనల్ని మెచ్చుకోకపోవచ్చు. అంత మాత్రాన మనం చెడ్డోళ్ళమని ముద్ర వేసుకునే అవసరం లేదు. పిల్లరా, పరిస్థితులు అలా నడిపించాయి. ఏమో ఈరోజు మంచి వ్యక్తి కాదు అన్నటువంటి ఆ నోరు ఓ రోజు మనల గురించి గొప్పగా చెప్పే రోజు రావచ్చు. కనుక ఇవి మనం అంతగా పరిగణలోకి తీసుకునే అవసరం లేదు. అయితే పాఠం ఏంటంటే, అసలు నోవాహు జీవించిన చెడిపోయిన కాలంలోనట ఏ ఒక్క మనుష్యుడు ఈయన మీద నింద వేయలేదు. పిల్లలు అర్థం చేసుకోండి. ఆనాటి కాలంలో ఉన్న ప్రజలందరూ చెడిపోయారు. నోవాహు ఒక్క వ్యక్తి చేత కూడా నింద వేయబడని వానిగా జీవించాడు. దేవునికి స్తోత్రం.
ఈరోజు దేవుని పిల్లలుగా, సేవకునిగా నేనైనా మీరైనా ఈ మాటను ఓ సవాల్గా తీసుకోవాలి. నిందలేని జీవితం నేనెందుకు జీవించకూడదు? నిందలేని బ్రతుకు నేనెందుకు బ్రతకకూడదు? నిందలేనటువంటి ఆత్మ సంబంధమైన, కుటుంబ సంబంధమైన, వ్యక్తిగతమైన జీవితంలో, వ్యాపారంలో, వ్యవసాయంలో, సంఘంలో, సమాజంలో నేనెందుకు జీవించకూడదని మనం ఓ తీర్మానం చేసుకోగలిగితే, ఓ నిర్ణయం చేయగలిగితే నిశ్చయంగా మనం బ్రతకగలం. ఆమేన్. చెడిపోయిన తరంలో నోవహు జీవించగలిగితే ఈ తరంలో కొద్ది గొప్ప ప్రభుని నమ్ముకున్నారు కదండి, మనకెందుకు వల్ల పడదు పిల్లారా? నేనంటాను, నా వల్ల అయితే అది అసాధ్యం, నీ వల్ల అసాధ్యం. కానీ మనలో ప్రభు ఉన్నారు చూసారా? ప్రభు ఆత్మ ఉందో చూసారా? ఆ ప్రభు వశంలోకి మనం వెళితే నిశ్చయముగా మనం జయించగలం. ఆమేన్. నింద లేని జీవితం, నిందారహితమైన జీవితం. ఇక 2 తర్వాత చెప్పబడిన మాట ఏంటంటే, అతడు దేవునితో నడిచినవాడు అని చూస్తున్నాం. ఇదేంటి? దేవునితో నడవడం ఏంటి? భార్యాభర్తలకు పెళ్ళైన కొత్తలో చట్టాపట్టాలు వేసుకు తిరుగుతారు. బండి మీద ప్రయాణం చేస్తే వాళ్ళ మధ్యలో చీమ కూడా వెళ్ళదు, అంత ఖాళీతో వాళ్ళు వెళ్తారు. వ్యవధి పెరిగే కొద్ది వాళ్ళిద్దరి మధ్యన డిస్టెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఆత్మీయులారా, అర్థం చేసుకోండి, అన్ని కుటుంబాలు ఇలా ఉంటాయి అనేది నా ఉద్దేశం కాదు. ఓ దైవజనుడు వాక్యం జీవితం చెప్పిన మాట ఏంటంటే, పెళ్ళైన కొత్తలో భర్త భార్యని డ్రాపింగ్ చేస్తాడంట. తర్వాత దినాలు, నెలలు, సంవత్సరాలు గడిచే కొద్దీ డ్రాపింగ్ కాస్త డంపింగ్ అవుతుందట. అంటే ఎవరో చెప్పిన మాట నేను మీతో చెప్పాను. డ్రాపింగ్కి డంపింగ్కి తేడా ఏంటంటే, డ్రాపింగ్ అంటే చక్కగా తీసుకెళ్ళి దించి రావడం, డంపింగ్ అంటే ఏముంది, పడదోయడం అన్నమాట. సో అలాగా ఇక్కడ దేవునితో నడిచాడట. అంటే నడవడం అంటే నడుచుట, దేవునితో నడుచుట అంటే చెప్పాను కదా, పెళ్ళైన కొత్తలో భార్య భర్తలు నడిచినట్లని. ఆదాము హవ్వలు ఏదెను వనంలో నడిచారు అలాగా. మరి దేవుడు నోవహు కాలంలో నడిచాడా అంటే, నిజానికి ఆదాము హవ్వలు నడిచినట్లుగా కాదు, కానీ నోవహు దేవునితో నడవడం అంటే తన తలంపులు, తన దినదిన ప్రవర్తన దేవుని ఆలోచనలతోనూ, దేవుని తలంపులతోనూ, తన వ్యక్తిగత జీవితం వాక్యమైన దేవుని ఎరిగినవాడు గనక ఆ దేవునికి అనుకూలమైనటువంటి విధానంలో తన జీవితాన్ని కట్టుకుంటూ, తన చుట్టూ ఉన్న ప్రజలు కుడి ఎడమలు ఎరగని వారై, వాయివి వరసలు తప్పిపోయి, స్త్రీలతో స్త్రీలు, పురుషులతో పురుషులు సాంగత్యాన్ని చేస్తూ అక్రమకారమైన జీవితాన్ని జీవిస్తుండగా, తన కన్నులతో వారందరూ చూస్తూ కూడా, అనేకుల గురించి తన చెవులతో వింటూ కూడా, అట్టి జనుల మధ్య తన ఒక కుటుంబంగా జీవిస్తున్నప్పటికీ కూడా, ప్రియులారా, వారిని గూర్చి ఆలోచన కానీ, వారిని గూర్చి మాట్లాడడం కానీ, వారు ఎలా చేస్తున్నారంటూ వేరే చోట తెలియపరచడం కానీ ఏది తనలోకి రాకుండా, తన ఉదయాన్ని లేచినది మొదలుకొని మరి రాత్రి పండుకున్నంత వరకు తన ఆలోచనలన్నీ ఎవరితో ఉన్నాయంటే దేవునితోనే ఉన్నాయి. తన ఇంట్లోకి పోషణకి ఏమైనా తేవాలా, దేవుని గూర్చిన ఆలోచనలతోనే వెళ్ళాడు. ఫలానా వస్తువు తీసుకుని వస్తున్నాడు, దేవుని గూర్చిన ఆలోచనతోనే వస్తున్నాడు. ప్రియులారా, కనుకనే మోషే భక్తుడు నోవాహుని గురించి ఏమన్నారంటే, నోవాహు నీతిమంతుడు. పౌలు గారు ఏమంటాడు, జలప్రళయాన్ని గూర్చి ప్రభు హెచ్చరిక చేయగా విశ్వసించి
ముందుగా తన ఇంటి వారందరూ రక్షించబడుట కొరకు ఓ శ్రేష్టమైనటువంటి వాడని సిద్ధపరిచారట. నా దేవుని పిల్లరా, మరి మన జీవితంలో కూడా మనం నీతిమంతులము అని సాక్ష్యాన్ని పొందాలంటే ఈ రెండు మనకు అవసరం. ఒకటి, నిందలేని జీవితం. రెండు, దేవునితో నడిచే అనుభవం. ఆ కృపతో దేవుడు మనలను దీవించి ఆదరించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. చదవబడిన వాక్యం ఇది వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడు నేను బలపరిచి మేలు చేత నింపి నడిపించండి. ఆమేన్.